హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే డిజిటల్ రేషన్ కార్డ్స్ అయితే పంపిణీ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించిన డెమో అంటే ఈ కార్డ్స్ ఏ విధంగా ఉంటాయి, దాని రూపురేఖలను ఆల్రెడీ కూడా మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారైతే మొత్తం కూడా ప్రెస్ మీట్ ముందైతే చూపించడం జరిగింది. అయితే ఈ యొక్క కొత్త డిజిటల్ రేషన్ కార్డ్స్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లోనే మీ అంతట మీరే మీ మొబైల్ ఫోన్‌లో అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగానో నేను మీకు ఈ వీడియోలో అయితే వన్ బై వన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. దీనికోసం మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొత్త యాప్‌ని కూడా తీసుకురావడం అయితే జరిగిందండి. దాని గురించైతే స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. మీరందరూ కూడా ముఖ్యంగా వీడియోను ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి ఈ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేయండి. సో, దాని తర్వాత ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలో మీకైతే తెలుస్తుంది. సో, మీరు మీ యొక్క మొబైల్ ఫోన్‌లో చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్‌లో అయితే అడగండి. నేను వెంటనే రెస్పాండ్ కూడా అవుతాను. దాని తర్వాత మనకు రాష్ట్రంలో ప్రస్తుతానికి రేషన్ కార్డ్స్‌కు సంబంధించి ఈకేవైసీ అప్డేట్ చేసుకోమనైతే చెప్పున్నారనమాట. దానికి ఈ నెలాఖరు వరకైతే గడువైతే పెంపు చేశారు. సో, ప్రస్తుతానికి ఇంకా ఎవరైనా ఈకేవైసీ అప్డేట్ అనేటువంటిది చేసుకోకుంటున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. అదేవిధంగా చాలామంది కూడా దూర ప్రాంతాల్లో ఉంటారనమాట. అంటే బయట దేశాల్లో మన ఏపీ రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు. సో, అటువంటి వాళ్ళకు సంబంధించి ప్రభుత్వం మరొక కొత్త ఆప్షన్ కూడా తీసుకువచ్చింది. వాళ్ళకి కూడా ఈకేవైసీ అప్డేట్ అనేటువంటిది అక్కడ ఉండే కంప్లీట్ అయితే చేసుకోవచ్చనమాట. అదెట్లా కూడా మీకు చెప్తాను. ఆన్‌లైన్‌లో స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలో పిన్ టు పిన్ కూడా చెప్తాను. మీరందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసేయాలండి. వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుంది. మీరు వీడియో లాగ్ అయితే అనుకోవద్దు. ఎందుకంటే అన్ని వివరాల గురించి చెప్పాలి కాబట్టి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాబట్టి కొంచెం ఆహ్, వీడియో అయితే లెంతీ అయితే ఉంటుంది. దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. అదేవిధంగా ఫస్ట్ టైమ్ ఎవరైతే మన ఛానల్‌ని చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా ఎప్పటికప్పుడైతే అప్డేట్ చేస్తూ ఉంటాను. సో, ఇక మొట్టమొదటగా ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ అప్డేట్‌కి సంబంధించి అయితే చూద్దాం. మనకు రీసెంట్‌గా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము బియ్యం పంపిణీ ఆగిపోవద్దంటే లబ్ధిదారులు రేషన్ కార్డ్ ఈకేవైసీని ఈ నెలాఖరు లోపలైతే పూర్తి చేసుకోవాలని చెప్తూ ఉన్నారు. ఈ ఈకేవైసీ స్టేటస్ కోసము EPDS1.AP.gov.in సైట్‌కి వెళ్ళాలి. సో, దాని తర్వాత డాష్‌బోర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈపీడీఎస్ అప్లికేషన్ సెర్చ్ లేదా రైస్ కార్డ్ సెర్చ్‌లో కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత కార్డ్‌లోని పేర్లు ఎదురుగా సక్సెస్ ఉన్నట్లయితే యెస్ అని ఉంటే ఈకేవైసీ పూర్తయినట్లు. ఓకేనా? సో, లేదు అనుకుంటే ఒకవేళ లేకపోతే డీలర్ లేదా ఎండీయూ వాహనాలు. ఓకేనా? సో, ఈ యొక్క ఎండీయూ వాహనాల దగ్గరికి వెళ్లి మీరు ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాలి. మీ ఇంటి దగ్గరికి వస్తుంటాయి కదా! రేషన్ పంపిణీ చేసేందుకు. ఆ రేషన్ ఎండీయూ వాహనాల దగ్గరికి వెళ్లి ఈ విధంగా అయితే స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది మీకు. ఈ విధంగా అయితే వెళ్లి మీరు ఈకేవైసీ అప్డేట్ అయితే చేపించుకోవాలన్నమాట. ఓకేనా? సో, దీనికి సంబంధించి విజువల్స్ అయితే చూపిస్తాను మీకు. అంటే లైవ్‌లో అయితే చూపిస్తాను. డాష్‌బోర్డ్ ఎట్లా చెక్ చేసుకోవాలి, స్టేటస్ అనేటువంటిది కంప్లీట్ అయిందా లేదని. సో, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో అయితే చెప్పున్నాను. బట్ ఈ వీడియో కూడా మీరైతే ఒకసారి చూడండి. సో, ఈ విధంగా మనకు ఆ యొక్క వెబ్‌సైట్ అనేటువంటిదైతే ఓపెన్ చేశాక డిస్‌ప్లే అవుతుంది. దాని లింక్ నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తానండి. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా ఓపెన్ అయ్యాక డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ వచ్చి ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట. 1 సెకండ్ కొంచెం జూమ్ అయితే చేస్తున్నాను. సో, ఇక్కడ రైస్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా! ఆ రైస్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే సో, మీకు ఇక్కడ రేషన్ కార్డ్ నంబర్ అయితే అడుగుతుందనమాట. ఓకేనా? సో, దాని తర్వాత మీకు ఇక్కడ రేషన్ కార్డ్ నంబరు అడిగాక అక్కడ మీరు రేషన్ కార్డ్ నంబరు ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే దానికి సంబంధించిన స్టేటస్ అనేటువంటిదైతే మీకు డిస్‌ప్లే అవుతుంది. సో, అక్కడ మీకు చూపిస్తుంది. మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆహ్, ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ మొత్తం కూడా అక్కడైతే ఉంటాయన్నమాట. సో, వాటెదురుగా సక్సెస్‌ఫుల్ అని ఉన్నట్లయితే వాళ్ళకి ఈకేవైసీ అప్డేట్ అయితే కంప్లీట్ అయిపోయినట్లు. లేదు అనుకుంటే వాళ్ళకి కంప్లీట్ కానట్టు. దాని తర్వాత మీరు రేషన్ డీలర్స్ దగ్గరికి లేదా ఎండీయూ వాహనాల దగ్గరికి వెళ్లి ఈ ఈకేవైసీ అప్డేట్ అయితే చేసుకోవచ్చు. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ స్టేటస్ అనేటువంటి దాన్నైతే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న మీకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కూడా కామెంట్‌లో అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. సో, ఇక ఇదిలా ఉండగా మనకు డిజిటల్ రేషన్ కార్డ్స్ అండి. సో, ఈ యొక్క డిజిటల్ రేషన్ కార్డ్స్‌కు సంబంధించి చూసుకుంటే ప్రభుత్వం తాజాగా మనకు ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేసిందనమాట. అంటే ఈ డిజిటల్ రేషన్ కార్డ్స్ అనేటువంటివి రూపురేఖలు ఏ విధంగా ఉంటాయో చెప్పారు ఆల్రెడీ కూడా. వీటిని త్వరలోనే పంపిణీ అయితే చేయబోతున్నారు మనకు మే నెలలో కావచ్చు. ఓకేనా? మే నెల మొదటి వారంలో కావచ్చు, రెండో వారంలో డిజిటల్ రేషన్ కార్డ్స్‌ని అయితే పంపిణీ చేస్తారు. అయితే దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి కొత్త యాప్ వచ్చేసి మేరా రేషన్. ఈ మేరా రేషన్ యాప్‌లో మీరందరూ కూడా
ఇన్‌స్టాల్ అయితే చేసుకోవచ్చు. మీ యొక్క రేషన్ కార్డుకు సంబంధించి. ఓకేనా? అది ఎట్లాగో మీకు వన్ బై వన్ అయితే ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా సేమ్ మీ మొబైల్ ఫోన్‌లో ఇదే విధంగా అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క మొబైల్ ఫోన్‌లో గూగుల్‌లోకి వెళ్లి మేరా రేషన్ అని సెర్చ్ చేసినట్లయితే మీకు మేరా రేషన్ యాప్ అనేటువంటిది అయితే ఓపెన్ అవుతుంది. ఇది గూగుల్ ప్లే స్టోర్‌లో కూడా దొరుకుతుంది. మీరు ప్లే స్టోర్‌లో కూడా వెళ్లి డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చనమాట. మాక్సిమం మొబైల్ ఫోన్స్‌లో ప్లే స్టోర్సే ఉంటాయి కాబట్టి మీరు ప్లే స్టోర్‌లోకి వెళ్లి అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది కదా! ఆ విధంగా అయితే ఉంటుందనమాట. సో, మీరు ఇన్‌స్టాల్ చేసుకున్నాక మీరు ఆ యాప్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేయగానే సో, మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతుంది కదా! ఆ విధంగా అయితే చూపిస్తుందనమాట. యాప్ ఓపెన్ చేయగానే మేరా రేషన్ యాప్ లాగిన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, అక్కడ బెనిఫిషరీస్ యూజర్స్, డిపార్ట్మెంట్ యూజర్స్ అయితే 2 అయితే ఉన్నాయన్నమాట. సో, మీరొచ్చేసి అక్కడ బెనిఫిషరీ యూజర్స్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత మీ యొక్క ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? మీ ఆధార్ నంబరు ఎవరైతే డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. సో, నేను నా యొక్క ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేసి మీకైతే చెప్తాననమాట. సో, ఇప్పుడు నా ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో, ఆధార్ నంబర్ ఎంటర్ చేసేసాక మీకక్కడ స్క్రీన్ మీద క్యాప్చా అయితే ఉంటుందనమాట. ఆ క్యాప్చాని కూడా ఎంటర్ చేసుకున్నాక మీకు లాగిన్ విత్ ఓటీపీ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఓటీపీ అయితే వెళ్తుంది. ఎక్కడికి? మీకు ఆధార్‌కి రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నంబర్‌కి ఓటీపీ అయితే వెళ్తుంది. ఓకేనా? సో, ఓటీపీ సక్సెస్‌ఫుల్ అని ఈ విధంగా అయితే చూపిస్తుందనమాట. సో, ఓటీపీ సక్సెస్‌ఫుల్ అని చూపిచ్చాక సో, నాకిక్కడ ఓటీపీ కూడా వచ్చింది. మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీద. సో, ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేసుకొని దాని తర్వాత సబ్మిట్ చేసుకోవాలనమాట. ఓకేనా? వెరిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్ అని చూపిస్తుంది. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే క్రియేట్ ఎంపిన్ అయితే ఉంది కదా! అది మీ ఇష్టం. నేనైతే స్కిప్ చేశాను. సో, లేదు అనుకుంటే మీరు సెట్ చేసుకోవాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు. లేదు స్కిప్ చేసుకోవాలంటే స్కిప్ చేసుకోవచ్చనమాట. మీరైతే మీ యొక్క సో, అది డిజిటల్ స్కిప్ రేషన్ చేసుకున్న కార్డ్‌నైతే తర్వాత డౌన్‌లోడ్ అయితే మీకు చేసుకోవచ్చనమాట. మీ ఇక్కడ యొక్క రేషన్ కార్నర్‌లో కార్డ్ అయితే మీకు ఈ విధంగా డౌన్‌లోడ్ డిస్‌ప్లే సింబల్ అవుతుందండి. అనేటువంటిదైతే ఉంది. సో, ఆ డౌన్‌లోడ్ సింబల్ మీద ఓకేనా? క్లిక్ సో, చేసినట్లయితే దాన్ని మీకు డబుల్ ట్యాప్ ఇచ్చినట్లయితే మీ యొక్క బ్యాక్ సైడ్ రేషన్ కూడా కార్డ్ అయితే మీ యొక్క డౌన్‌లోడ్ అయితే ఫ్యామిలీ అవ్వడం మెంబర్స్ అనేది డీటెయిల్స్ జరుగుతుంది. కూడా సో, మీరు ఉంటాయి. ఈ ప్రాసెస్‌లో నేమ్ ఈ వచ్చి, యొక్క జెండరు, మేరా రేషన్ యాప్‌లో అయితే రిలేషను అవన్నీ డౌన్‌లోడ్ కూడా అయితే సో, మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. చేసుకోవాలనుకుంటే సో, అక్కడ మనకు డౌన్‌లోడ్ అనే మొత్తం ఆప్షన్ అయితే ఉంది డీటెయిల్స్ అయితే పైన. ఉంటాయి ఈ ఆ రేషన్ రేషన్ కార్డ్ కార్డ్స్‌లోనే. ఓకేనా? పేరే. ఇటు డబుల్ సో, ట్యాప్ ఇచ్చినట్లయితే మీకు దాని మీద బ్యాక్ అయితే సైడ్ అయితే డిజిటల్ మూవ్ అవుతుంది. రేషన్ బ్యాక్ కార్డ్ మీద సైడ్ ఉంటే డౌన్‌లోడ్ అయితే డీటెయిల్స్ ఆప్షన్ మొత్తం అయితే కూడా ఉంది. ఆ రావడం అయితే డౌన్‌లోడ్ ఆప్షన్ జరుగుతుంది. మీద సో, క్లిక్ ఇక్కడ మా చేసినట్లయితే ఫ్యామిలీ మీకు డీటెయిల్స్ అయితే మీ యొక్క రావడం అయితే రేషన్ కార్డ్ కూడా జరిగిందనమాట. డౌన్‌లోడ్ సో, అయితే ఈ విధంగా మీరైతే డౌన్‌లోడ్ అయిపోతుంది. సో, చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే సో, మీరు ఇదొక ఆన్‌లైన్‌లోనే మీ ప్రాసెస్ యొక్క అండి. మొబైల్ సో, ఫోన్‌లోనే నెక్స్ట్ ఈ వచ్చేసి మేరా మనకు రేషన్ ఇంకొక యాప్‌లో ప్రాసెస్ కూడా డిజిటల్ అయితే రేషన్ కార్డ్స్ ఉందనమాట. అయితే డిజి డౌన్‌లోడ్ లాకర్. సో, దానికి చేసుకోవచ్చనమాట. సంబంధించి ప్రతి ఏ ఒక్కరు విధంగా కూడా ఈ డౌన్‌లోడ్ చేసుకోవాలి, స్టెప్స్‌ని దాన్ని ఫాలో ఎట్లా అయ్యి మీ యొక్క రేషన్ కార్డ్‌ని అయితే డౌన్‌లోడ్ లాగిన్ అయితే అవ్వాలి. చేసుకోండి. ఈ వివరాల ఇంకేమైనా గురించి డౌట్స్ అయితే ఉన్నా కూడా మీకు నన్ను మరొక అడగండి. నేను వీడియోలో అయితే వెంటనే రెస్పాండ్ క్లియర్‌గా అయితే అయితే ఎక్స్‌ప్లెయిన్ అవుతాను. చేసి చెప్తాను.